తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఒక్కోసారి విఫలమైన కొంతమంది లక్కీగా ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కించుకుంటారు. వీరి అవసరం జట్టుకు ఉండడమే ఇందుకు కారణం. టీమిండియాలో ప్రస్తుతం సుందర్ కూడా అలాంటి టైం కలిసొచ్చింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో సుందర్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమైన సంగతి తెలిసిందే. మొదట బౌలింగ్లో 2 ఓవర్లు మాత్రమే వేసిన సుందర్ 17 పరుగులు ఇచ్చి పెద్దగా రాణించలేకపోయాడు. ఇక బ్యాటింగ్లోనూ అంతే. 188 పరుగుల భారీ టార్గెట్ కళ్ళ ముందు కనిపిస్తున్న 100 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. 11 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అసలే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానంలో వచ్చిన ఈ స్పిన్ ఆల్రౌండర్ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అంతేకాదు, బయట నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇండియా సూపర్ 8లో జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్లో సుందర్పై వేటు గ్యారంటీ అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు సుందర్కు తుది జట్టులో మరో ఛాన్స్ వస్తుందని సమాచారం. అసలు సుందర్ను టీమిండియా కొనసాగించడానికి కారణం ఏంటి? సుందర్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడం వలన ఇండియాకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉందో ఇప్పుడు చూద్దాం. సూపర్ 8లో భాగంగా తొలి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన మన జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. సఫారీలపై 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ కోల్పోయిన మన జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్కు చేరుతుందని గ్యారంటీ లేదు. ఇలాంటి దశలో ఇండియా గురువారం జింబాబ్వేతో కీలక పోరుకు సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండడంతో లోకల్ కుర్రాడు సుందర్కు తుది జట్టులో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం గురించి సుందర్కు చక్కటి అవగాహన ఉంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎలా బౌలింగ్ వేయాలో ఈ తమిళ స్టార్ కు బాగా తెలుసు. డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ పిచ్ పై పూర్తి పట్టు సాధించాడు. బ్యాటింగ్ లో కూడా సుందర్ కు ఇక్కడ అద్భుతమైన రికార్డ్స్ ఉన్నాయి. దీంతో చెన్నైలో జరగనున్న మ్యాచ్ కు సుందర్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడం దాదాపు ఖరారైంది. సహజంగా చెన్నైలోని పిచ్లు స్పిన్కు అనుకూలం కావడం సుందర్కు ఇంకో అడ్వాంటేజ్. మరో లోకల్ స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా ఇది హోమ్ గ్రౌండ్. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా టాప్ ఫామ్లో ఉన్న వరుణ్కు సుందర్ తోడైతే పసిక్కున్న జింబాబ్వేను చిత్తుగా ఓడించవచ్చు. నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకునే క్రమంలో టీమిండియాకు ఈ మ్యాచ్లో భారీ విజయం అవసరం. ఇలాంటి సమయంలో సుందర్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ సేవలను వాడుకోవాలని టీమిండియా యాజమాన్యం భావిస్తుందట. అయితే ఇక్కడే మన టీమిండియా ఫ్యాన్స్కు మరో డౌట్ వచ్చింది. సుందర్ జట్టులోనే ఉంటే అక్షర్ పటేల్ తుది జట్టులోకి వస్తాడా అనే ప్రశ్న వెంటాడుతుంది. ఈ మ్యాచ్లో సుందర్తో పాటు అక్షర్ కూడా ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కించుకునే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే చెన్నై పిచ్ స్పిన్కు అనుకూలం. దీంతో రింకు సింగ్ లేదా హర్షదీప్ సింగుల్లో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించవచ్చు. సుందర్, అక్షర్ ఇద్దరు జట్టులో ఉంటే టీమిండియాకు బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది. అంతేకాదు, వీరిద్దరిలో ఒకరిని మిడిల్ ఆర్డర్లో కూడా వాడుకోవచ్చు. కాబట్టి సుందర్ ప్లేయింగ్ లెవెల్లో ఉండడం టీమిండియాకు లాభమే కానీ ఎలాంటి నష్టం లేదు. మరి జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో ఒకవేళ ప్లేయింగ్ లెవెల్లో మరో ఛాన్స్ వస్తే సుందర్ ఈసారైనా సద్వినియోగం చేసుకుంటాడా లేదా, మరోసారి విఫలమై జట్టుకు భారంగా మిగులుతాడా అనే విషయం రేపు మ్యాచ్లో తేలనుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.